న్యాయవాద మిత్రులకు నమస్కారం. నా పేరు ఎంవి రాజారాం, అందరికీ సుపరిచితం. నేను ప్రస్తుతం బార్ కౌన్సిల్లో కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 73. మీ అందరికీ తెలుసు, 1,25,000 నామినేషన్ ఫీ అంటే 50,000కి నేను కంటెస్ట్ చేశాను. దాన్ని గెలుచుకున్నాను. బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం 2,000 అయినప్పటికీ అది కోర్టు వారు 50,000 నిర్ణయం చేయడంతోనే. కానీ అది కొంతమంది ఇష్టం లేని వాళ్ళు స్టే తీసుకొచ్చినారు. అది విషయం అలా ఉండగా, వెల్ఫేర్ ఫండ్ అన్నది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది మన అడ్వకేట్లకి. ఎందుకంటే మనకి పెన్షన్స్ లేవు, జీతభత్యాలు లేవు, ఎటువంటి అమౌంట్ కానీ మనకి రిటైర్మెంట్ అని పెట్టుకున్నప్పుడు మనకి అమౌంట్లు ఏమి ఉండవు. అయితే ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 ప్రకారం మనకి 35 years వస్తేనే కొంత అమౌంట్ తీసుకుంటారు, తర్వాత రెన్యువల్ చేస్తూ ఉంటారు. మరి ఇండైరెక్ట్ గా మనం 250 రూపాయలు జీవితాంతం మన లాస్ట్ వకాలత్ జీవితంలో వేసే వరకు కూడా ఇండైరెక్ట్ గా మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ కంట్రిబ్యూట్ చేయడంలో ₹1 కూడా మనకి బెనిఫిట్ రాకపోతే దీనివల్ల ఉండే ఉపయోగం ఏంటండి? దీనికోసం ప్రత్యేకంగా మనం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము ఫైట్ చేస్తున్నాము. అది అందరికీ కూడా మేము తెలుసు, అందరికీ కూడా ఈ విషయం తెలుసు అండి. అయితే ప్రస్తుతం రిట్ తయారు చేసినప్పటికీ ఎలక్షన్స్ రావడం వల్ల నేను అది ఆపాల్సి వచ్చింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేస్తాను. ఇఫ్ యూ ఆల్ ఎలెక్ట్ మీ యాజ్ ఎ బార్ కౌన్సిల్ మెంబర్, డెఫినెట్ గా బార్ కౌన్సిల్ తరఫున నేను అది ఇంట్రడ్యూస్ అయ్యేట్టుగా చేస్తాను. కాని పక్షంలో రిట్ పిటిషన్ వేసానే చేస్తాను. కానీ న్యాయవాదులకు మాత్రం న్యాయం జరగాలని నా కోరిక. నా సీరియల్ నెంబర్ 73 మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి నన్ను గెలిపిస్తే ఇంకా సేవలు చేసుకుంటానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.